యూట్యూబ్లో స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింటారో కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే యూట్యూబ్ అల్గోరిథం మా వీడియోస్ని పుష్ చేయట్లేదు, రికమెండ్ చేయట్లేదు, లేదంటే మా వీడియోస్ని బ్యాన్ చేస్తుంది అని ఇలా అనుకుంటూ ఉంటారనమాట. కానీ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, యూట్యూబ్ అల్గోరిథంకి మన వీడియోస్ అర్థం అవ్వట్లేదు అంటే ఈ అల్గోరిథంకి మనము ఏం మిస్టేక్స్, అల్గోరిథం రీచ్ అవ్వడానికి మనము ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నాము, ఎలాంటి మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ అల్గోరిథంలో మన వీడియోస్ కూడా రికమెండ్ చేస్తుంది, మన వీడియోస్ కూడా చాలామంది చూస్తారు అనే దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట కొత్త క్రియేటర్స్కి. పాయింట్ నెంబర్ 1, మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్స్ వచ్చేసి స్లో పాయింట్. వీడియో స్టార్ట్ చేయంగానే మనము స్లోగా తీసుకెళ్తామన్నమాట. మనం చెప్పాల్సిన పాయింట్ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆడియన్స్ మన వీడియోని ఎక్కువసేపు చూడడానికి ఇష్టపడరన్నమాట. స్టార్టింగ్లోనే మనము స్లో చేస్తే మన వీడియోలో మన ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరు, ఫస్ట్లోనే మన వీడియోని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మిస్టేక్ ప్రతి ఒక్కరూ కూడా అవాయిడ్ చేయండి. మన ఆడియన్స్ చాలాసేపు ఫస్ట్ 1 మినిట్ దాటి మన వీడియోని చూడాలి అంటే మనం చెప్పే పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవ్వాలన్నమాట. అలాగా స్టార్ట్ చేయాలి వీడియోని. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటి అంటే వీడియోలో క్యూరియాసిటీ లేకపోవడం. అయ్యో ఈ వీడియో చేస్తున్నారు కానీ దీంట్లో ఏమీ మ్యాటర్ లేదు, అయ్యో ఇది ఎలా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీడియోలో అలాంటి క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయకపోతే మన వీడియోని ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరన్నమాట. ఇది మిస్టేక్ నెంబర్ 2. నెక్స్ట్ కమింగ్ టు మిస్టేక్ నెంబర్ 3, మనము వీడియోలో మాట్లాడేటప్పుడు లో ఎనర్జీగా, ఇష్టం లేకుండా, పాయింట్ టు స్టిక్ ఆన్ ఉండకుండా ఇలాగ మాట్లాడినట్లయితే మన వీడియో చూడడానికి ఆడియన్స్ ఇష్టపడరనమాట. సో మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ టాపిక్ గురించి మనం రీసెర్చ్ చేసి చాలా తెలుసుకొని ఉండాలన్నమాట. వాళ్ళకి చెప్పాలి అంటే ఎనర్జీ కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ చాలా బాగుండాలన్నమాట. సో ఇలాంటప్పుడు మనము యూట్యూబ్ ఆడియన్స్ని ఎక్కువ మందిని సంపాదించుకోగలము. ఇలాగ యూట్యూబ్ అల్గోరిథంకి మనం రీచ్ అవ్వగలము. సో లో ఎనర్జీ మెయింటైన్ చేసినట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ది మిస్టేక్ అనమాట యూట్యూబ్ అల్గోరిథంలో మనము రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4, పూర్ ఎడిటింగ్. ఎడిటింగ్లో మనం ఏం చేస్తాము అంటే స్టార్టింగ్లో మనము ఇంట్రొడక్షన్ కానీ, లేదంటే సబ్స్క్రిప్షన్ నోట్ అడగడం కానీ, లేదంటే మన ఛానల్కి తగినట్టు ఏదన్నా ఒక ఇంట్రొడక్షన్ చాలా లెందీగా పెట్టడం కానీ, లైక్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంటే దట్ ఈస్ ఓకే. బట్ చాలాసేపు మోర్ దాన్ 30 సెకండ్స్ ఉన్నట్లయితే అది మన వీడియో యొక్క ఎడిటింగ్ ప్రాపర్గా లేదని అర్థం. ఫస్ట్ మనం చెప్పాల్సిన పాయింట్స్ చెప్పేసి తర్వాత మనం సబ్స్క్రిప్షన్ నోట్ అడగడం కానీ, లేదంటే మన ఛానల్ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వడం కానీ చేస్తే ఆడియన్స్ మన వీడియోలో చాలాసేపు ఉండడం జరుగుతుంది, చాలాసేపు చూడడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ 4 మిస్టేక్స్ వల్ల మనము యూట్యూబ్ అల్గోరిథంకి మన ఛానల్ అర్థం అవ్వదు, మన వీడియోస్ అర్థం అవ్వదు, మనం గ్రోత్ తొందరగా చూడలేకపోతామన్నమాట. సో ఈ 4 మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ 4 మిస్టేక్స్ మనం తెలుసుకున్నాం, వీటిని ఎలా కరెక్ట్ చేయాలి నెక్స్ట్ పాయింట్ తెలుసుకున్నాం కదా. మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ చేసే విధానాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ అల్గారిథంని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు నేను చెప్తాను. ఈ స్టెప్స్ కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో దట్ మీ ఛానల్ యొక్క గ్రోత్ని కానీ, వ్యూస్ని కానీ, సబ్స్క్రైబర్స్ని కానీ పెరగడం మీరే చూస్తారు. మీ ఛానల్ యొక్క గ్రోత్ని మీరు చూడగలుగుతారనమాట ఇవన్నీ పాటించినట్లయితే. యూట్యూబ్ అల్గారిథంని ఎలా ఫిక్స్ చేసుకోవాలి మన ఛానల్కి. ఫస్ట్ 35 to 60 సెకండ్స్ షూట్ కట్ అంటే ఆడియన్స్కి తగలాలన్నమాట ఆ పాయింట్ ఏంటి అనేది. అలాగా ఫస్ట్ 35 to 60 సెకండ్స్ యొక్క మీ వీడియోని ఉండేలాగా చూసుకోండి. ఇలా చేసినట్లయితే యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోస్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అనమాట. సో ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. ఆడియన్స్ మన వీడియో ఎందుకు చూడాలి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేసినట్లయితే వీడియోని చాలాసేపు వరకు తీసుకెళ్తారు, లాస్ట్ వరకు చూస్తారు, లేదంటే అట్లీస్ట్ 2 మినిట్స్ చూస్తారు. ఇలాగా
మనము క్యూరియాసిటీని క్రియేట్ చేయాలన్నమాట ఆడియన్స్ కోసం. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, వీడియో యొక్క స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడితే ఎలా కడతాము, ఫస్ట్ బేస్మెంట్, నెక్స్ట్ వాల్స్, నెక్స్ట్ స్లాబ్, ఇలా పోతాం కదా. అలానే వీడియో యొక్క స్ట్రక్చర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మనము పెట్టే పాయింట్ అనేది ఆడియన్స్కి షూట్అవుట్ లాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఆ చెప్పిన పాయింట్స్కి ఎక్స్ప్లెనేషన్, ఇలా ఉండాలన్నమాట వీడియో స్ట్రక్చర్ అనేది. సో నెక్స్ట్ ఇంకొక 4th పాయింట్ ఏంటంటే మనము ఎనర్జీని మెయింటైన్ చేయాలి. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చెప్తున్నాము ఆడియన్స్కి అంటే మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే ఆ టాపిక్ గురించి మనం రీసెర్చ్ చేసిండే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. అలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనం చెప్పే సబ్జెక్ట్లో కొంచెం డెప్త్ ఉంది అనేసి ఆడియన్స్కి అర్థమవుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లోకి వెళ్ళి వేరే వీడియోస్ని కూడా చూడడం జరుగుతుందన్నమాట. ఇలాగా మనము ఒక ఎనర్జీని, ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేయాలి ఆడియన్స్కి. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇలాంటి పాజిటివ్ వైబ్ అండ్ ఎనర్జీ క్రియేట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వీడియోనే కాకుండా నెక్స్ట్ మన ఛానల్లోకి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ని కూడా క్లిక్ చేసి చూడడం జరుగుతుందన్నమాట. ఇది పాయింట్ నెంబర్ 4. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, ఎవరైనా కూడా మన కంటెంట్ గుడ్డా బ్యాడా, అందులో కంటెంట్ ఉందా లేదా అని తెలియదానికంటే ముందు మనము మన వీడియో యొక్క టైటిల్ అండ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అంటే దాన్ని చూసినట్లే ఆడియన్స్ దాని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయాలన్నమాట. అలా పెట్టాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి, క్యూరియాసిటీగా ఉండాలి, చూస్తానే దానిపైన క్లిక్ చేయాలి అనే విధంగా మనము థంబ్నెయిల్స్ని కానీ టైటిల్ని కానీ పెట్టాలన్నమాట. అప్పుడు యూట్యూబ్ అల్గోరిథంలో ఇది కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే దాన్ని చూసిన వెంటనే ఆడియన్స్ క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు మనకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, అలాగే వాచ్ అవర్స్ కూడా గెయిన్ అవుతాయి. అప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఏమనుకుంటుందంటే ఈ వీడియోస్ సజెషన్స్లోకి వెళ్ళినప్పుడు టైటిల్ వల్ల థంబ్నెయిల్ వల్ల వీళ్ళు క్లిక్ చేసి చూస్తున్నారు అంటే ఇందులో ఏదో మ్యాటర్ ఉంది అనేసి చాలామంది ఆడియన్స్కి మన వీడియోని తీసుకెళ్ళి పుష్ చేయడం జరుగుతుంది. ఇలాగ మనము వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షన్, వాచ్ అవర్స్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అల్గోరిథంకి మన వీడియో అనేది అర్థమైపోతుంది అనమాట. అర్థమైనప్పుడు యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోస్ని ఆటోమేటిక్గా పుష్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా మనము ప్రతి ఒక్కటి కూడా ఈ 5 పాయింట్స్ మనము పాటించినట్లయితే యూట్యూబ్ అల్గోరిథంని మనము రీడ్ చేసినట్లు అవుతుంది, క్యాచ్ చేసినట్లు అవుతుంది. ఇలాగ యూట్యూబ్ అల్గోరిథమే మన వీడియోస్ని పుష్ చేసి మన ఛానల్ గ్రోత్కి కారణం అవుతుందన్నమాట. అంతేకాని ఇవన్నీ పాటించకుండా మనం డైరెక్ట్గా వీడియోస్ ఏమీ తెలియకుండా పెట్టినట్లయితే అల్గోరిథం మన వీడియోస్ని అస్సలు రికమెండ్ చేయదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇవన్నీ మిస్టేక్స్ తెలుసుకొని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే తప్పకుండా వ్యూస్ అనేది మీకు పెరుగుతాయన్నమాట. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే మీ ఛానల్ యొక్క అనలిటిక్స్కి వెళ్ళండి, డే టు డే రీసెర్చ్ చేయండి. ఏం జరుగుతుంది నా ఛానల్లో, ఎలాంటి తప్పులు నేను చేస్తున్నాను అనేసి మీ ఛానల్ నుంచే మీరు నేర్చుకొని అవి కరెక్ట్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ అల్గోరిథంని కూడా మీరు క్రాక్ చేయగలరు. అప్పుడు అల్గోరిథమే మీ వీడియోస్ని పుష్ చేస్తుంది, ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఇది యూట్యూబ్ అల్గోరిథం గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.